ఓం శాంతి. ఈ పవిత్ర స్మృతి దివసం సందర్భంగా వినమ్ర సేవకుడు, త్యాగమూర్తి అయిన దాదా విశ్వకిషోర్ గారిని స్మరించుకుంటూ ఆ మహానాత్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మబాబా ఆధ్యాత్మిక కుటుంబంలో ఒక ప్రత్యేకమైన ఆత్మ దాదా విశ్వకిషోర్. వారి లౌకిక పేరు వేరుమల్ కృపలాని, తల్లి రమాబాయి, తండ్రి తులసీదాస్ కృపలాని. విశ్వకిషోర్ గారు బ్రహ్మబాబా గారి అన్నయ్య కుమారుడు. బ్రహ్మబాబా తన సొంత సంతానంలో పెంచారు. చిన్నప్పటి నుంచే బావు హృదయంలో బాబాపై అపారమైన ప్రేమ, విశ్వాసం ఉండేది. ఆయన జీవిత లక్ష్యం బాబా అడుగుజాడల్లో నడవడం. ప్రారంభ రోజుల్లో బ్రహ్మబాబా ఆభరణాల వ్యాపారంలో బావు కుడి భుజంలో సహాయం చేశారు. కానీ బాబా దైవ ఆదేశాల ప్రకారం వ్యాపారాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినప్పుడు బావు కూడా ఎలాంటి సందేహం లేకుండా అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఓం మండలి ప్రారంభమైన తర్వాత బావు మరియు ఆయన జీవిత భాగస్వామి దాది సంత్రి గారు ఆధ్యాత్మిక ఉద్యమానికి బలమైన ఆధార స్తంభాలుగా మారారు. భూముల కొనుగోలు, అమ్మకాలు, వస్త్రాల కొనుగోలు, కార్లు, బస్సుల ఏర్పాట్లు వంటి అన్ని దినచర్య బాధ్యతలను బావు నిశ్శబ్దంగా బాధ్యతతో నిర్వహించేవారు. ఎవరైనా దాదా విశ్వకిషోర్ గారిని మీరు సంస్థలో ఏ పదవిలో ఉన్నారు అని అడిగితే వారు చిరునవ్వుతో నేను ఒక వినమ్ర దైవ సేవకుడిని అని ఒకే మాట చెప్పేవారు. అది మాట మాత్రమే కాదు, ఆయన జీవితం కూడా అదే. ఈ హనుమంతుడు శ్రీరాముని పట్ల ఉన్న ప్రేమ, బాధ్యత ఉన్నట్లే బావుకి బాబా భద్రత, ఆరోగ్యం కోసం ఎప్పుడు జాగ్రత్తలు తీసుకునేవారు. ఒకసారి బాబా కారులో ప్రయాణించబోతున్నప్పుడు డ్రైవర్ను పలుమార్లు పరీక్షించి వారి భద్రతను నిర్ధారించారు. సేవ అంటే బాధ్యత అని ఆయన జీవితం చెబుతుంది. పాండవ్ భవన్ తన పేరుతో ఉన్నప్పటికీ అది సంస్థ పేరులో ఉండాలని కోరుకుని స్వయంగా పత్రాలు సిద్ధం చేయించడం వారి సంపూర్ణ ట్రస్టీ భావానికి ఉదాహరణ. తనకు పేరు, ప్రతిష్ట, స్థానం ఏదీ అవసరం లేదు. దైవ సేవే ఆయన జీవితం. 1968 12న దాదా విశ్వకిషోర్ బావు గారు శరీరాన్ని విడిచిన ఆయన త్యాగం, వినయ విధేయతలు నేటికి వేలాది ఆత్మలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. మనకు ఆయన జీవితం ఇచ్చే సందేశం ఒకటే, నిస్వార్థ సేవలోనే నిజమైన గొప్పతనం ఉంది. ఓం శాంతి.